వాళ్ళు మా కడుపున పుట్టకపోయినా మా బిడ్డల్లాంటి వాళ్లే. ఈ ప్రధానం మేం జరిపిస్తాం పంతులు గారు. అయితే ఇలా వచ్చి కూర్చోండి. ఆగండి. ముక్కు మొక్కం తెలియని వాళ్ళు నా తరపున ప్రదానం చేస్తే చేయించుకోవడానికి నేనేమి గతి లేనివాడిని కాదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వాడికే కాదు, అసలు మాలో ఏ ఒక్కరికి ఈ పెళ్లిళ్ళు చేసుకోవడం ఇష్టం లేదు. అదేంటి? వీళ్ళ కోసం మీరు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డారనేగా మీరు కోరుకున్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. తీరా పేట్లలాగా వచ్చాక ఇష్టం లేదంటే? మీ ప్రేమనే నిలుపుకోలేని మీరు మా పెళ్లిల పట్ల ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో తెలుసుకోలేనంత అమాయకులం కాదు మేము. ప్రేమ మీద పెళ్లి మీద మీకంత గొప్ప ఫీలింగ్స్ ఉంటే ముందు బెడిసి కొట్టిన మీ ప్రేమ నిలబెట్టుకోండి. అంతేగాని మీ గొప్పల కోసం మా జీవితాన్ని మాత్రం బలి చేయకండి. నిజమే, ప్రేమలో బాధ తెలిసిన వాడిని. అది మీకు బాధ కాకూడదని మీ విషయంలో అతి చనువు తీసుకున్నాను. అది నా తప్పే. అసలు మీకు ఈ పెళ్లిల మీద ఎంత నమ్మకం ఉందో కూడా తెలుసుకోకుండా ఈ పెళ్లిళ్ళు ఏర్పాటు చేశానే, నిజంగా నా తప్పే. నా కారణంగా నలుగురు అమ్మాయిల జీవితాలు నలుగురిలో నవ్వులు పాలైపోయాయి. క్షమించమని అడిగితే సర్దుకునేంత చిన్న తప్పు కాదమ్మా నేను చేసింది. తొందరపడ్డాను. బాగుందా? చాలా బాగుంది. కొవ్వెక్కి ఆడపిల్లల వెంట పడుతుంటే మీది నిజంగా ప్రేమే అనుకుని మీ ప్రేమను గెలిపించడానికి వాడి ప్రేమను పణంగా పెట్టి మీ ప్రేమలను పెళ్లిళ్ల వరకు తీసుకొచ్చిన వాడికి మీరిచ్చిన బహుమానం చాలా బాగుంది. పీటల మీద కూర్చుని పెళ్లి చేసుకోవాల్సిన వయసులో పెళ్లి పెద్దయి మిమ్మల్ని అందరినీ ఒకటి చేయాలనుకున్నందుకు వాడికి చాలా గొప్పగా బుద్ధి చెప్పారయ్యా. ఈ చేతులతో నా కొడుకుని పెళ్లి కొడుకుని చేయకుండా వాడి మాట విని మీ నెత్తి మీద అక్షంతలు చల్లడానికి వచ్చిన బాబు గొప్ప కృతజ్ఞత చూపించారా. వాడు మనిషిగా చచ్చిపోయింది అంజలి దూరం అయిపోయిన రోజు కాదురా. మీరంతా కలిసి ఇంత గొప్ప గుణపాఠం నేర్పిన ఈ రోజురా నిజంగా వాడు చచ్చిపోయింది. ఇంకెప్పుడు మీ వైపు గాని మీ జీవితాల వైపు గాని అస్సలు చూడవు. పదండి. మమ్మల్ని క్షమించండి అంకుల్. మేము ఇలా మాట్లాడింది మాస్టర్ని నొప్పించాలని కాదు. అంజలి గారి ముందు తన ప్రేమ ఓడిపోతుందని తెలిసి కూడా మాకు అండగా నిలిచి మా ప్రేమ నిలబెట్టిన మాస్టర్ మాకు దేవుడు అంకుల్. ప్రాణాలకు తెగించేస్తున్న ఈ పెళ్లిళ్ళు మాకు అక్కర్లేదని చెప్పింది మాకు ఆయన మీద గౌరవం లేక కాదు అంకుల్. మా కారణంగా విడిపోయిన మాస్టర్ అంజలి మేడంలో ఒక్కటి చేసే వరకు మేం పెళ్లిళ్ళు చేసుకోకూడదని. రక్త సంబంధం ఉన్న వాళ్ళు కూడా ప్రేమికులు విడదీయాలని చూసే ఈ రోజుల్లో ఏ సంబంధం లేకపోయినా మమ్మల్ని ఒకటి చేయాలనుకున్న మాస్టర్ గురించి మేము కొంచెం కూడా ఆలోచించకపోతే మేము అసలు మనుషులవే కాదు. ఈ విషయాన్ని మేము మామూలుగా చెప్తే మాస్టర్ ఒప్పుకోరు. అందుకే మేమింత కఠినంగా ప్రవర్తించాం. మాకు పెళ్ళంటూ జరిగితే అది సతీ సమేతంగా మంగళకరమైన వారి చేతుల మీదుగానే జరగాలి. లేదంటే ఈ జన్మకు మాకు పెళ్లి అక్కర్లేదు. హలో, నేనురా తమ్ముడు, ఏం చేస్తున్నావు? ఏం లేదన్నయ్య, చిన్న పనిలో ఉన్నాను. నువ్వేం పని చేస్తున్నావో నాకు తెలుసులేరా. ఇక్కడ దాకా ఆహా ఊహులన్నీ వినిపిస్తున్నాయి. అన్నట్టు నీకో గుడ్ న్యూస్. ఏంటన్నయ్య, రాధికాని లేపుకెళ్ళిన వాడిని లేపేశావా? మనల్ని కాదనుకుని వెళ్ళినప్పుడే అది చచ్చినట్టురా. మరి గుడ్ న్యూస్ ఏమిటన్నయ్య? అంజలి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందిరా. ఒప్పుకుందా?
మరి ఆ ఋషికుడు మళ్ళీ కనిపిస్తే? కనిపించడం, అసహించుకోవడం, నీతో పెళ్లి కొప్పుకోవడం అన్నీ జరిగిపోయారా? నిజమా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావనా? అది బ్యాడ్ న్యూస్ కాకుండా ఉండాలి అంటే నువ్వు చేస్తున్న వెధవ పనులన్నీ కొద్ది రోజులు బంద్ చేసి కొంచెం కంట్రోల్లో ఉండాలి. నువ్వు మీ ఫ్రెండ్స్ అమెరికాలో హార్డ్వేర్ ఇంజనీర్స్ అని అంజలి వాళ్ళ ఫాదర్ దగ్గర చాలా పెద్ద బిల్డప్ ఇచ్చాను. అందుకని మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ డ్రెస్, మీ భాష కొంచెం మార్చుకోనండి. థ్యాంక్స్ అన్నయ్య. ఓకే, ఎంజాయ్ ఎంజాయ్. ఏంటి అందరూ ఈ టైంలో? అది మీకోసం ఎదురు చూస్తున్నాను సార్. ఏమైంది? అంజలికి మా బాబాయ్తో పెళ్లి ఫిక్స్ చేశారు సార్. మా బాబాయ్ పెద్ద క్రిమినల్. మమ్మల్ని విడదీసి చైతన్యను ట్రైన్లో పెట్టి బ్లాస్ట్ చేసి చంపబోయింది కూడా ఆయనే. అతని గురించి అంజలికి తెలుసా? తెలీదు సార్. మేడంకే కాదు, వాళ్ళ ఇంట్లో అతని గురించి ఎవరికీ తెలీదు. అవును సార్. మా నాన్నగారు అంజలి నాన్నగారు కలిసి మంచివాళ్ళైన మిమ్మల్ని క్రిమినల్ గా క్రియేట్ చేసి అంజలి నుంచి దూరం చేశారు. ఇప్పుడు మా నాన్న అలాగే ప్లాన్ వేసి క్రిమినల్ అయిన మా బాబాయ్ని మంచివాడిగా క్రియేట్ చేసి అంజలికి ఇచ్చి పెళ్లి చేయబోతున్నారు. మీరే ఎలాగైనా కాపాడాలి. అంజలి లైఫ్ నాశనం కావడానికి వీల్లేదు. అంజలిని కాపాడాలంటే మీ బాబాయ్ అసలు క్యారెక్టర్ బయటపడాలి. పడేలా మనం చేయాలి. కాజీపేట అనుకున్నారా? అమీర్పేట. కొంచెం డీసెంట్ గా క్లాస్ గా బిహేవ్ చేయండిరా. టీనేజర్ క్లాస్ ఏంది మాసేంది కాక యవ్వని అలవాటు అంది. ముందా తెచ్చేటోన్నైతే వీళ్ళు ఆడు వచ్చినాడు బాస నీకేం బోధపడదు. 6 మసాలా దోశ. ఏంట్రా ఇక్కడ చేతులు కడుగుతున్నావు? ఎవరు చూడలేరు కదా కాక. ఎవడో చూడకపోతే ఇది కూడా చేస్తావా? అరే ఏందేడా చేతులు ముత్తులు తుడుచుకొని ఇక తువ్వాలు కూడా పెట్టలేరు. ఇక్కడ తువ్వాలు ఉండదురా. చేతులైనా మూతులైనా ఇదిగో ఈ పేపర్ తోటి తుడుచుకో. ఇదేంది కాక ఈ కాగితం తోటి చేతులు ముత్తులు తుడుస్తారే? ఒరే ఎదవా, ఇక్కడ అందరూ ఆటితోటి తుడుచుకుంటారా? తుడుచుకో. ఇదేంది మామ గాడు గీడికొచ్చిండు. మాజీ కదా, మాజీ పడలేకపోతున్నాడు. ఇదే అమెరికాలో అయితే ఆ దాదాగడ్ ఏంటి ఇంకా రాలేదు? నమస్తే సార్. ఎవడ్రా దాదా? ఏయ్! ఏంట్రా నన్నేరే అంటున్నావు? ఏయ్! అది ఎవడ్రా దాదా? నాకేం తెలుసు? తెలుసుకోవాలరా. ఎవడ్రా దాదా? నువ్వే. ఈ నడితే సమాధానం నువ్వు చెప్తావట్రా? ఈడికి రికమెండేషన్ పగిలిపోద్ది. నువ్వు చెప్పరా. ఎవడ్రా దాదా? నువ్వే. ఏదో నీ ఐసం తెప్పించినట్టు నువ్వే అంటావేట్రా? నవ్వుతూ చెప్పాలరా. ఎవడ్రా దాదా? నువ్వే. ఇక్కడి నుంచి ఇలా రావాలి, ఫీల్ ఉండాలరా. నువ్వే అన్నా. ఇది చెప్పు. ఎవడ్రా దాదా? నువ్వే అన్నా. దాదా నువ్వే. శభాష్. రే 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 ఎవడ్రా దాదా? నువ్వే అన్నా. ఇంత పెద్ద దాదాని నేనే బీడి కాలుస్తా, నా కళ్ళ ముందు సిగరెట్ కాలుస్తావా? కాల్చట్లేదు, నా నోట్లో పెట్టుకున్నా. నోట్లో కాదు, జేబులో కూడా పెట్టుకోవడానికి వీలేదు. ఇలాగే నా జేబులో పెట్టుకుంటా. కంట్రోల్ కంట్రోల్. వస్తాను. కమింగ్ కమింగ్. అక్కడికి వస్తా. ఏంట్రా సైకిల్ చేస్తారా? నువ్వేమైనా బాబా సైకిల్ వా? అలా చేస్తారా? షిట్. ఎవడ్రా దాదా? నేనెవరో తెలుసా? చెప్పే. పెళ్ళి అయిపోద్ది, దరిద్రం వదిలిపోద్ది. నువ్వెవడో వాజ్పేయివా, చంద్రబాబువా, చిరంజీవా? షిట్. షిట్ కొట్టేనంటే మొహం పట్టు అయిపోద్ది రే. నువ్వే. నువ్వే. నీకా నచ్చా? ఎవడ్రా దాదా? మేనే జర్రా. ఏది పిలు ఆడి చీరేస్తాను. నువ్వేంట్రా సీరియస్ చూస్తున్నావు? పక్కన జమ్మలాట ఉందంటే ఎక్క పగిలిపోతురే. ఎవడ్రా దాదా? నువ్వే. నువ్వే అని సీరియస్ గా చెప్పక్కల్లా నవ్వుతూ చెప్పచ్చు. నువ్వే. నువ్వే. ఏది ఇంకా కొంచెం నవ్వు. నువ్వే. అది అలా రా దారికి. గుంటూరు బాబు చేత పెట్టుకోకు, పగిలిపోద్ది నోసు. ఇదిగా కూల్ డ్రింక్ తాగండి. నా గురించి తెలీదు నీకు.
నీకేం మా మాస్టర్ గురించి తెలీదు. రేపే అంజలికి నాకు నిశ్చితార్థం. నీకు దమ్ముంటే అక్కడికి రారా, చూద్దాం.